నేను అంతకుముందు మిమ్మల్ని అడిగినాను ప్రశ్నకి, అంటే మీరు అంటే ఎట్లా ఒక గ్యాప్ తీసుకొని ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళటం వల్ల మీకు అంటే ఇక్కడున్న పరిచయాలు తగ్గి తర్వాత మళ్ళీ మీకు అవకాశాలకి దూరం అయ్యారు అనుకోవచ్చా? లేదా కుడ్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, కుడ్ బి. కాకపోతే ఒకటి, ఇప్పుడు మిగతా అది ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చిందా మీరు? నేనే పర్సనల్, మీరేనా? ఓకే. ఫోర్స్ మా పేరెంట్స్ విషయం నాకు గొప్ప అదృష్టం ఏంటంటే అండి, నన్ను ఎప్పుడు దేనికి ఫోర్స్ చేయలేదు. ఎప్పుడు అంటే నేను వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ లైఫ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. నేను 2003లో వెన్ ఐ పాస్డ్ అవుట్ మై ఇంటర్మీడియట్ ఇంకా అవ్వకుండా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఇయర్లో 98.3% వచ్చింది. ఐ వాంటెడ్ టు గో టు బిట్స్ పిలానికి వెళ్ళి చదువుకుందాం నా కోరిక. మంచి పర్సంటేజ్ ఉంది అప్పట్లో, 95+ ఉండాలి. నేను టాకింగ్ అబౌట్ 2002, 2003 ఆ టైంలో. సో నాకు ఫస్ట్ ఇయరే 98.3 ఉంది. సెకండ్ ఇయర్ గ్రూప్లో కూడా 97 చేంజ్ వచ్చింది నా గ్రూప్లో, అంటే ఎంపీసీ గ్రూప్ వరకు. సో ఐ వాజ్ డెఫినెట్లీ ఎలిజిబుల్ టు గో. కానీ నేను గో ఎందుకు, నాకు ప్యాషన్ ఇక్కడ ఉంది అని చెప్పి. మై మదర్ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్. ఇది కరెక్ట్ టైం కాదురా, ఒక 25 ఏళ్ళైనా అయిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుదు కానీ వద్దు అని అన్నారు. బహుశా ఆవిడ మాట వినుంటే ఇంకా బాగుండేదేమో. సరే జరిగిపోయింది. ఓకే. బట్ నాకు అప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వు బాగా ఆలోచించి డిసైడ్ అవ్వు. నా లెక్క ఏంటంటే అప్పుడు ఉదయ్ కిరణ్ వాజ్ దేర్, తరుణ్ వాజ్ దేర్, జూనియర్ ఎన్టీఆర్ వాజ్ దేర్. సో టీనేజర్స్ సినిమాలు వస్తున్నాయి. ఈ టైం దాటిపోతే మళ్ళీ ఈ ఫ్లేవర్లో మనం ఉండలేమేమో, రాలేమేమో. సో అందుకని ఇదే కరెక్ట్ టైం నాకు అనిపించింది. సో ఐ గాట్ ఇన్ టు ఇట్. ఐ వాజ్ టూ యంగ్ బట్ స్టిల్ ఐ గాట్ ఇన్ టు ఇట్. సరే చేసేసాను. తర్వాత నేను 2009లో ఎడ్యుకేషన్ కోసం నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా ఈవెన్ దేవర్ ఫర్ ఇట్. బికాజ్ వాళ్ళకి తెలుసు, మా నాన్నగారు కూడా ఇంతకుముందు సినిమాలు చేశారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండేవారు. కాబట్టి ఉద్యోగరీత్యా ఆయనకు ఎక్కువ సినిమాలు చేసే అవకాశం కుదరలేదు. కానీ బట్ ఈవెన్ హీ హ్యాస్ ఆయన విశ్వనాథ్ గారితో, బాపు గారితో మంచి స్నేహం ఉంది. సో అందుకని సరేరా అయితే నువ్వు ఇప్పుడు చదువుకుంటానంటే ఎవరు కాదంటారు, సరే బట్ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. సరే చేసేది ఏం చేద్దామని మా కజిన్ ఒక అతను సీఏ ఉన్నాడు, సో రఘు అని. సో వాడు నన్ను బావ నువ్వు అయితే చేస్తే బాగుంటుంది బా, ఫర్ యువర్ సెట్ ఆఫ్ మైండ్ నీకు ఇది బాగుంటుంది అని చెప్తే లాతో పాటు సిఎస్ చేశాను. లా కూడా కంప్లీట్ చేశాను నేను. అంటే అప్పుడు నాకు పాటలు రాసే అలవాటు ఉంది కాబట్టి బీఏ చేశాను. నేను సినిమాలు చేస్తున్నప్పుడే బీఏ చేశాను. చేశాక లా చేశాను, దెన్ సిఎస్ చేసుకున్నాను. అప్పుడు డిసైడ్ అయ్యా. ఎందుకంటే నాకు సిఎస్కి నేను వెళ్ళినప్పుడు మా గురుగారు ఒక ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా దిస్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ నువ్వు షూటింగ్లు చేసుకుంటూ చేస్తావు అనుకుంటే అయ్యే కోర్స్ కాదు. ఇది ఒక సిఎస్ ఈ కోర్సులు ఏంటంటే ఐసీడబ్ల్యూ ఇవన్నీ కూడా నువ్వు టైంని ఇన్వెస్ట్ చేయడం కాదు, నువ్వు మిగతా వాటి కోసం పెట్టే టైంని మానేసి దీనికి పెట్టాలి. ఓకే, మామూలుగా చదువుకునే టైం సరిపోదు దీనికి. నువ్వు మామూలుగా ఒక 4 గంటలు 6 గంటలు చదువుకుందాం అనుకుంటే చదువుకోగా ఇంకెక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, అది మానేసి దీనికి చదవాలి. ఇంకెక్కడికో సినిమాకి వెళ్ళాలి, అది మానేసి దీనికి చదవాలి. సో నువ్వు ఇంకా మిగతా వాటిని త్యాగం చేసి వాటిని వదిలేసుకుని ఇది చేయాలి, అప్పుడు కానీ ఈ కోర్స్ పూర్తవుతుంది. నాకు 3 ఇయర్స్లో అయిపోయిందండి, మామూలుగా 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వదు. ఓకే, సో అప్పుడు డిసైడ్ అయిపోయాను. సో డిసైడ్ అయ్యాను. సో ఎప్పుడైతే నాకు మా అమ్మకి ఆ కోరిక ఉండింది, మా మదర్ షీ వెరీ స్ట్రాంగ్లీ వాంటెడ్ మీ టు హ్యావ్ అ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని. అమ్మకి నేను ఇప్పుడు 2003లో పిలానికి వెళ్తాను అని చెప్పాను, కానీ వెళ్దామని మా అమ్మ కూడా చాలా ఆశపడింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో నేను అప్పుడు మిస్ అయ్యాను కదా. ఇప్పటికి కనుక నిజంగా కుదరకపోతే ఇక లైఫ్లో ఎప్పటికీ కుదరదు. ఓకే, ఆ టైంకి అప్పటికే ఐ 25+ అండి. సో 25 అవ్వాలి, ఇంకా 23, 24లో ఉన్నాను. సో ఆ ఏజ్ దాటిపోయింది అనుకోండి, అప్పటికే చదవడం కష్టం అండి. బికాస్ ఒక హీరోగా యాక్ట్ చేసేసి ఒక 5-6 ఏళ్ళు డబ్బు సంపాదించి హీరోగా ఉండి ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ చూసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వేసుకుని బైక్ వేసుకుని కాలేజ్కి కుర్రాళ్ళగా వెళ్ళి కూర్చుని ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఏళ్ళు దగ్గరికి వస్తున్నప్పుడు అది కష్టమే. బట్ ఐ టుక్ ఇట్. సో చేసి అప్పుడు నేను దానికోసం తీసుకున్నాను. సో వాళ్ళు అప్పుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఇదే అయిపోయిన తర్వాత 2014లో 13-14లో 2 ఇయర్స్ నేను ఎప్పుడైతే సినిమాలు చేద్దామని ఎంతమందిని కలిశానో, ఆ కలిసినప్పుడు అయితే నాకు అయితే వర్కౌట్ అవ్వలేదు. దెన్ ఐ థాట్ ఐ గోయింగ్ టు టీచింగ్. అగైన్ టీచింగ్ రిస్కీ ఫీల్డ్, ఎందుకంటే అంత గ్యారంటీడ్ జాబ్ ఏం కాదు, అది కూడా సంపాదన కావాలిగా. సో అప్పుడు కూడా వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, నీకు ఇది ఇష్టమా, నువ్వు చేద్దాం అనుకుంటున్నావు చెయ్యి. సో నాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీ సైడ్ నుంచి, మా పేరెంట్స్ సైడ్ నుంచి నాకు ఎప్పుడు ఆ ఫోర్స్ లేదండి. లక్కీలీ మా వైఫ్ సైడ్ నుంచి కూడా నాకు అభ్యంతరం లేదు. సో దట్ ఫ్రీడమ్ ఐమ్ ఆల్వేస్ గివెన్. 96 కదా మీ మ్యారేజ్? 2016. సారీ 2016 కదా మ్యారేజ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు మీ స్వస్థలం ఏలూరు కదా? అవునండి, ఏలూరు. మొత్తం ఏలూరు పక్కన లేకపోతే అక్కడ? ఏలూరు ప్రాపర్ ఏలూరు. మా మదర్ వాళ్ళది మా ఏలూరు, అంటే మా అమ్మగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. నేను పుట్టింది, మా అన్నయ్య పుట్టింది కూడా ఏలూరే. ఓకే. సో మాకు ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ వేరే ఏలూరు. ఎందుకంటే నేను యాక్చువల్గా అన్నయ్య ఫస్ట్ వచ్చారా ఇండస్ట్రీకి? మీరు అన్నయ్య ఫస్ట్ వచ్చారు. అన్నయ్య కిట్టిగాడు అని చెప్పి టీవీ సీరియల్ చేశాడు. అవును, అన్నయ్యకి ఇన్ఫాక్ట్ అన్నయ్య కిట్టిగాడు టీవీ సీరియల్కి అన్నయ్య నంది అవార్డు వస్తే ఆ ఫంక్షన్లో అన్నయ్య చూశారు రాయల నరసింహారావు గారు. ఇంత ఇంటర్వ్యూలో ఆయన తలుచుకోకుండా గడిచిపోయింది చూడండి. రాయల నరసింహారావు గారు.
సో అంటే ఫర్ వాట్ ఎవర్ ఐమ్ టుడే ఆయన గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చూసి ఆయన అన్నయ్యని చూసి అన్నయ్య కావాలనుకున్నారు. బట్ దాని తర్వాత వాళ్ళకి 6 months 1 year అంతా డిలే అయింది ఫర్ వేరియస్ రీజన్స్. డిలే అయినప్పుడు అన్నయ్యని మళ్ళీ పిలిపించినప్పుడు చూస్తే అన్నయ్య పెద్ద అయిపోయాడు అప్పటికే. సో ఈ క్యారెక్టర్కి ఇంకా చాలా పెద్దగా ఉన్నాడే అనుకున్నప్పుడు తోడుగా ఊరికి నేను వెళ్ళాను మా అన్నయ్యతో పాటు. ఈ అబ్బాయి అయితే సరిపోతాడని చెప్పి మా నాన్నగారికి ఫోన్ చేస్తే నాన్నగారు ఏమో అయ్యో కాకపోతే వాడు చిన్నపిల్లాడు, మరీ చిన్నపిల్లాడు, వాడు అల్లరి చేస్తాడు కానీ యాక్ట్ చేయడం అంటే మాకు అల్లరి కావాలండి, మేము ట్రై చేస్తామని చెప్పి అప్పుడు నాకేంటి పామ్ గ్రోవ్ హోటల్ మెడ్రాస్లో అనమాట ఏఎల్ఎస్ కనుగొట్టమన్నారు. అంటే మా అమ్మ చంపేస్తుందండి. పర్లేదు కొట్టరా సరే మీ అమ్మకి చెప్పలేదు. ఏఎల్ఎస్ కనుగొట్టి గోచి కట్టుకుంటావా బట్టలు ఇప్పేసాను. గోచి ఉంటే వరకు ఓకే అన్నాడు. ఓకే గోచి కట్టుకున్నాను. డ్యాన్స్ చేస్తాను, చిరంజీవి అంకుల్ డ్యాన్స్ చేస్తాను. ఓకే అండి డ్యాన్స్ చేశాను. సో వాళ్ళకి డైలాగ్స్ చెప్పమన్నారు. ఆ డైలాగ్స్ చెప్పాను. దే వర్ హ్యాపీ. సో మేము చూసుకున్నామండి, మాకైతే బాగున్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే అంటే అయ్యో అంతకన్నా సంతోషం. అండ్ రాయన్ ప్రసాద్ గారి ఫస్ట్ పిక్చర్ స్నేహం అని బాపు గారి డైరెక్షన్లో, దాంట్లో మా నాన్నగారు హీరోగా యాక్ట్ చేశారు. మళ్ళీ నా ఫస్ట్ పిక్చర్లో రాయన్ ప్రసాద్ గారు హీరో అనమాట. అదొక చిన్న గమ్మత్తైన ఒక నాట్. సో చెప్పి అలాగా అంటే నాన్నగారికి ఇష్టం ఉండటం వల్లనే మీ ఇద్దరిని ఉందండి ఆయనకి ఇష్టం. ఆయనకి ఆ ప్యాషన్ ఉండిపోయింది. ఆయన కూడా ఆ కోరిక ఉండిపోయింది. సో ఆయన కాకపోతే ఆయన రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం ఇచ్చి ఆయన కుదిరేది కాదు. ఇక ఆయనకి ఉన్న స్నేహం వల్ల బాపు గారు అప్పుడప్పుడు పిలుస్తుండేవారు, విశ్వనాథ్ గారు పిలుస్తుండేవారు. చిన్న చిన్న క్యారెక్టర్ సరదాగా. జంధ్యాల గారు ముద్దమందారంలో చేశారు, 4 స్తంభాలు అట్లా చేశారు. తర్వాత లాస్ట్గా ఇంకా ఫైనల్గా బాపు గారు భాగవతం సీరియల్ చేశారు ఈటీవీకి. ఇక చెప్పారు శంకర్ గారు నేను మీకు ఇది లాస్ట్ అవకాశం అండి, ఇప్పటికైనా మీరు ఫుల్గా రాకపోతే ఇంకా నేను కష్టం, ఇంక మీకు ఏం ఇవ్వలేను నేను. ఇప్పటికీ అంతటి బాపు గారు అంత ఆయన ఎదురు పిలిచిన తర్వాత అని చెప్పి ఇంకా దెన్ హీ టుక్ విఆర్ఎస్. ఓకే తీసుకుని భాగవతం ఆల్మోస్ట్ ఒక 7 years ఈజ్ కంప్లీట్లీ యాక్టివ్ దేర్. సో ఆ టైంలో చంటిగాడు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్లో సుందరానికి తొందర ఎక్కువ సినిమా చేశారు. అవును, సుహాసిని. మీ ఇద్దరు మ్యారేజ్ అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి అప్పుడు. అవును, ఏంటి అది? అదని వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ సుహాసిని అనేవి చాలా మంచి ఫ్రెండ్స్. అంటే ఎందుకు అంత మంచి ఫ్రెండ్స్ ఎందుకు అంటున్నానంటే ఇట్ ఇస్ నాట్ అవర్ పర్సనల్. మీ ఇద్దరు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టుగా అందులో వాస్తవం ఏమి మేము అప్పటికి ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఫ్యామిలీ లెవెల్లో ఫ్రెండ్స్ అదేలే తప్ప అంతకు మించిన విషయాలు ఏం లేవు. అది ఎందుకు అయింది అంటే 2 సినిమాలు అంటే షార్ట్ స్పాన్లో, చాలా షార్ట్ స్పాన్లో 2 సినిమాలు చేయడం. మాకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఏంటంటే నేను తన కార్లో ఉండేవాడిని, తను నా కార్లో ఎప్పుడైనా ఫంక్షన్కి ఎప్పుడైనా వెళ్ళినా కూడా అలా కలిసి వెళ్ళేవాళ్ళం. ఓకే ఓకే. సో ఎప్పుడు ఎక్కడ ఏదో పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి 2-3 ఫంక్షన్లో కనిపిస్తున్నారు, సో వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అని. వీ డెంట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్, nor we didn't bother about it.